రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణాపురం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్ కు తాళాలు వేసి ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. రక్త సేకరణ పరికరాలను హాస్పిటల్ బయటే ఉంచడంపై వైద్య సిబ్బందిపై ఫైర్ అయ్యారు. జిల్లా ఆరోగ్య వైద్య అధికారి ఫోన్ చేసి వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఎక్కడ ఉన్న హాస్పిటల్ను ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా సెంటర్కు మార్చితే విధులకు హాజరు కాకుండా ఆసుపత్రికి లాక్ వేయడం ఏంటని ప్రశ్నించారు ఆయన. విధుల పట్ల అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లడంతో వెంటనే స్పందించిన కలెక్టర్ వైద్యులు సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యేకు తెలిపారు. కడప జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణాపురం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్ కు తాళాలు వేసి ఉండడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని కడప నుంచి మా ప్రతినిధి యూసఫ్ అందిస్తారు. యూసఫ్. కడప జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ చాలా కీలకంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇటీవల కాలం ఆయన ఎప్పుడైతే పదవి బాధ్యత చేపట్టారో అప్పటి నుండి కూడా సమీక్షలు ఏర్పాటు చేయడం, ఆ సమీక్షల్లో కీలకమైనటువంటి అంశాలపై ఏదైనా ప్రజా ఫిర్యాదులు వస్తే తక్షణం స్పందించడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తా ఉన్నారు. గత కొద్ది రోజులుగా కూడా అధికారులతో సమీక్ష నిర్వహించారు. అక్కడ పూర్తిగా డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా సరే లంచాలు తీసుకుంటామంటే నేనే ఏసీబీ అధికారులకు ఆ డబ్బులను ఇచ్చి మీ వద్దకు పంపించి రెడ్ హ్యాండెడ్ గా మిమ్మల్ని ఆ ఉద్యోగాల నుంచి తొలగించేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుడతానని చెప్పి హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఇటీవల కాలంలో నిన్న ఏదైతే మైదుకూరు పర్యటనలో ఆయన ఉన్నారో ఆ నేపథ్యంలో కొంతమంది ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ప్రాథమిక వైద్య కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వైద్య కేంద్రాలన్నీ కూడా అధికారులు రావడం లేదు, చాలా నిర్లక్ష్యంగా వహిస్తా ఉన్నారు. ఎవరికైనా ఇబ్బందులు కలిగినప్పుడు ప్రాథమిక వైద్య కేంద్రానికి వెళ్ళినప్పుడు సరైనటువంటి మందులు కానీ అటు వైద్య సిబ్బంది సహకారం కూడా అందించడం లేదని ఫిర్యాదు అందించారు. ఈ నేపథ్యంలోనే ప్రజలకు సేవ చేసేటువంటి సిబ్బంది కావాలి కానీ జీతాల కోసం మాత్రమే చేసేటువంటి అధికారులు తమకు అవసరం లేదని చెప్పేసి పూర్తిగా సుధాకర్ యాదవ్ అటు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. మరోపక్క జిల్లా వైద్య శాఖ అధికారికి కూడా ఫోన్ చేసి తక్షణం వారిపై చర్యలు తీసుకొని వారిని ఇక్కడ నుండి విధుల నుండి సస్పెండ్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా జిల్లాలో అంతా కూడా ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ అని వచ్చింది. సుధాకర్ యాదవ్ చాలా సున్నితంగా ఉంటారు, ఎవరి జోలికి వెళ్ళరన్నటువంటి మంచి పేరున్నటువంటి నేత, ప్రజల కోసం తిరుగుతా ఉన్నాడని చెప్పేసి అటు నియోజకవర్గ ప్రజలు కూడా కొనియాడుతా ఉన్నటువంటి పరిణామాలు పూర్తిగా జిల్లాలో ఎక్కడైతే అవినీతి జరుగుతా ఉందో అక్కడ నా దృష్టికి తీసుకురండి, నా నియోజకవర్గం వరకు అటువంటి అధికారులు కూడా అవసరం లేదని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేశారు. అవినీతికి పాల్పడి ప్రజలను సదాయించి అటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిపై కూడా చాలా ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నిటిపై కూడా సమీక్ష జరుపుతా ఉన్నాం. నాకు సరైన ఆధారాలు దొరికితే మాత్రం ఎవరైనా కూడా నేరుగా ఏసీబీ వారికి అప్పచెప్పేటువంటి బాధ్యతను నేనే తీసుకున్నానని చెప్పి జిల్లాలో హెచ్చరిక చేసిన ఏదైతే ఎమ్మెల్యేగా సుధాకర్ యాదవ్ అయితే ఇప్పటికే ప్రజలు కొనియాడుతా ఉన్నటువంటి పరిస్థితి. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ యూసఫ్. ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ ఎట్టుంటే అందరూ బీగలు వేసుకుని పోతాను, ఆఫీస్ కూడా లేకుండా, ఆఫీసులు కూడా మనుషులు లేకుండా బీగలు వేసుకుని పోతాను. ఏం సర్వీస్ చేస్తారు? ఎక్కడంటే ఇప్పుడు ఇక్కడ మైదుకూరు మున్సిపాలిటీలో కృష్ణాపురము ఆడ నేను దాని ముందరనే ఉన్నా, అంతా బేగం వేసుకుని ఉన్నారు. ఎవరు ఆఫీసులో ఎవరు ఒక్కరు లేరు, బేగం వేసుకున్నారు. నేను స్పాట్కి వచ్చింది. ఇక్కడ శివపురం పక్కలో ఉంది, శివపురం పక్కలో ఉంది యూపీఎస్ గారి. అసలు ఎవరు బేగం వేసిపోయిందంటే దారుణం. ఎవరు ఒకరిద్దరు లేదంటే సరే బేగం వేసిపోయిందంటే ఇంకేం అర్థము? ఇమ్మీడియట్ గా మీరు యాక్షన్ తీసుకొని ఎందుకు బేగం వేసే వాళ్ళ మీద ఇమ్మీడియట్ సస్పెండ్ చేసేసేయండి. ఎట్టి పరిస్థితిలో ఉంటే ఒప్పుకోండి. అయినా స్పాట్ లో ఉండ అసలు బేగం వేసే ఎవరు లేదు అసలు ఇక్కడ. ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోండి. ఇది నమస్తే.
ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ ఎట్టుంటే అందరూ బీగలు వేసుకుని టాలీవుడ్ ఇండస్ట్రీ